హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ ఒక కొత్త క్రాఫ్ట్తో మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటి అంటే బటర్ఫ్లై వాల్ హ్యాంగింగ్ డిఐవే. ఫస్ట్ అయితే సన్నగా ఉన్న కార్డ్బోర్డ్ తీసుకోవాలి. నేను బుక్ పైన ఉన్న కార్డ్బోర్డ్ తీసుకున్నాను. అండ్ దెన్ ఫస్ట్ అయితే బ్లూ కలర్ పెయింట్ వేశాను. అండ్ లోపల నేను ఒక ప్యాటర్న్ అనుకున్నాను, బట్ నాకు అది పెయింట్తో వేయడానికి హార్డ్ అయింది. సో నేను రాగా నాకు ఏది వస్తే అది వేశాను. అండ్ నేనేం పెయింటర్ని కాదు, నాకు పెయింట్ చేయడం రాదు. ఇదే ఫస్ట్ డిఐవై నేను పెయింట్ చేయడం. అండ్ చాలా మిస్టేక్స్ కూడా చేశాను ఈ డిఐవై చేస్తున్న టైంలో. ఫస్ట్ మిస్టేక్ ఏం చేశానంటే, లోపల ఒక బర్డ్ ఉంది కదా, దానికి నేను లుక్ బాగుండాలి, డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి రెడ్ కలర్ పెయింట్ వేశాను. సో దారిన తర్వాత వేరే కలర్ వేద్దామని చెప్పి అవుట్లైన్ బ్లాక్ కలర్ పెయింట్తో వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఆ రెడ్ కలర్ పెయింట్ ఆరిన తర్వాత దానిపైన నేను వైట్ కలర్ పెయింట్ వేసాను. లుక్ అయితే బాగా అనిపించింది అండ్ దాన్ని అలాగే ఉంచాను. అండ్ నేను చేసే డిఐవైకి బటర్ఫ్లైకి ఐ డ్రా చేస్తే బాగోదు. సో నేను ఇలా వైట్ కలర్ పెయింట్ తోటి డాట్స్ అనేవి అయితే పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ సెకండ్ మిస్టేక్ ఏం చేశానంటే, రాంబస్ డైమండ్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ బ్లాక్ కలర్ పెయింట్ వేసాను. బ్లాక్ వేయొద్దు, బ్లూ వేయాలి. రిఫరెన్స్ చూసిన తర్వాత మళ్ళీ అర్థమైంది. అండ్ ఈవి లైక్ కూడా పెయింట్ చేసుకున్నాను. ఇవి డ్రై అయిన తర్వాత వీటిని మంచిగా కట్ చేసుకున్నాను. డ్రై అయిన తర్వాత ఉలెన్ తీసుకొని వీటన్నిటిని దానికి స్టిక్ చేశాను. స్టిక్ చేసిన తర్వాత లుక్ చూడండి గాయస్ ఎలా ఉందో. నాకైతే చాలా బాగా నచ్చింది. సో బాయ్ గాయస్, ఎలా ఉందో కామెంట్ చేయండి.